అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న అనగా తేదీ 8/12/2025 నాడు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో బేలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి శ్రీదుర్గా వైన్స్ యజమాని అయినటువంటి బాలరాజ్ గౌడ్ గారు పోలీస్ స్టేషన్కి వచ్చి మా వైన్ షాప్లో దొంగతనం జరిగింది అని ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదులో ఏమని తెలుపుతున్నారనగా యాజ్ యూజువల్గా తేదీ 7/12/2025 నాడు రాత్రి సుమారుగా 10 గంటల ప్రాంతంలో వైన్ షాప్ క్లోజ్ చేసుకున్నారు. నిన్న ఉదయం మార్నింగ్ 10 గంటలకు వచ్చి చూసుకునేసరికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బ్యాక్ సైడ్ వైన్ షాప్ ఉన్న విండో నుంచి దొంగతనం చేశారు. కొంచెం అమౌంట్ నగదు పోయింది అండ్ లిక్కర్ 15,000 రూపాయల లిక్కర్ కూడా పోయిందని చెప్పేసి ఫిర్యాదు ఇచ్చారు. ఫిర్యాదు తీసుకొని మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా సీన్ని విజిట్ చేసాము. అందులో సీన్ ఆఫ్ అఫెన్స్ రాసుకొని తర్వాత మన ఫూజ్ టీమ్ వాళ్ళకి, ఫింగర్ ప్రింట్స్ వాళ్ళకి అండ్ డాగ్ స్క్వాడ్ టీమ్కి కూడా పిలిపించడం జరిగింది. సీసీ కెమెరాస్ కూడా చెక్ చేస్తే ఇద్దరు వ్యక్తులు లోపలికి విండో నుంచి ప్రవేశించి కొంచెం దొంగతనం చేసినట్టు గుర్తించాము. తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా మళ్ళీ ఆ కెమెరాస్ని కూడా పరిశీలించినట్టయితే అందులో ఆల్రెడీ పాత నేరస్తులు ఇద్దరు ఐడెంటిఫై అయినట్టు తెలుసుకున్నాము. సో వాళ్ళు భాగంగా వెతకగా ఈరోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో వీళ్ళు ఒక చేను దగ్గర ఉండి డబ్బులు పంచుకుంటూ మద్యాన్ని కూడా సరిసమానం పంచుకున్నాగా మేము పట్టుకోవడం జరిగింది. పట్టుకున్నప్పుడు అందులో వాళ్ళ పేరు వచ్చేసి టేకం జేష్వా మరియు షిండే అజయ్ అనే ఇద్దరు వ్యక్తులు పట్టుకోవడం జరిగింది. వీళ్ళు గతంలో కూడా ఇదే వైన్ షాప్లో అఫెన్స్ చేయడం జరిగింది. టేకం జేష్వా నుంచి మనం 1,20,000 రూపాయల నగదు, అజయ్ నుంచి 1,20,200 రూపాయల నగదు సీజ్ చేయడం జరిగింది. లిక్కర్ను కూడా సీన్లో సీజ్ చేసి ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఈ కేసును 24 గంటల్లో ఛేదించినటువంటి బేలా ఎస్ఐ గారికి మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరికీ కూడా అభినందించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.